కూకట్పల్లి జేఎన్టీయూ మెయిన్ గేట్ దగ్గర ధర్నా చేశారు పీజీ విద్యార్థులు. యూనివర్సిటీలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్ రెడ్డి వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆందోళన చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ మండిపడ్డారు. మెస్ బిల్లుల పేరిట తమ రిజల్ట్స్ ఆపుతున్నారని ఆరోపించారు విద్యార్థులు. జేఎన్టీయూలో 144 సెక్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 5 మంది స్టూడెంట్స్ కలిసి దేని గురించి డిస్కస్ చేద్దామని నించున్నా కానీ సెక్యూరిటీస్తో పాటు విజిల్ వేపిస్తూ ఉన్నారు. అంటే అంత ఫ్రీడమ్ లేకుండా ఉందా స్టూడెంట్స్ కంటే ఒక లేబర్స్ లాగా మమ్మల్ని ఎందుకు ట్రీట్ చేయడం? అంటే మాకు రైట్స్ ఉన్నాయి, మాట్లాడడానికి మాకు రైట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని మాకున్నాయి. మాట్లాడే రైట్ లేకుండా ఏదైనా మాట్లాడితే ఆపేయండి, ఆగేయండి, నోర్మేయండి, ఇట్లా అన్అఫీషియల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ మమ్మల్ని అనడం కరెక్ట్ కాదు. ఇది కూడా ఒక హరాస్మెంట్ కిందే వస్తుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే కాకుండా అమ్మాయిలతోటి 6 వరకు హాస్టల్లో ఉండాలి అని అంటే మా కాలేజ్ అయిపోయేసరికి 4:45 అయిపోతుంది. అక్కడ నుంచి హాస్టల్స్కి రీచ్ అయ్యేసరికి 5 అవుతుంది. అంటే మేము అక్కడ నుంచి మళ్ళీ పర్మిషన్ తీసుకొని వచ్చేసరికి ఇంకో 15 మినిట్స్ టైం తీసుకుంటుంది కదా. ఈ 45 మినిట్స్లో మేము వెళ్ళి ఏం తెచ్చుకోగలము, ఏం చేయగలము? ఇందులో చాలా మంది ఒకరు ట్యూషన్స్ అని ఉంటారు, కొందరు ఏమో ఇంటర్న్షిప్స్ అని ఉంటారు, కొంచెం కోచింగ్స్ అని ఉంటుంది. మేమందరం ఏమైపోవాలి అంటే ఇంత సడన్గా మీ అంతలో మీరు డెసిషన్ తీసుకుంటారా? అంటే మమ్మల్ని ఏం అడగరా? యూనివర్సిటీ మీదా మాదా మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఫుడ్ విషయంలో పురుగులు రావడం కానీ, టైం ఫుడ్ పెట్టడం కానీ, ఇదేమన్నా వాళ్ళు సొంత డబ్బులతో పెడుతున్నారా? వాళ్ళ డబ్బులు ఏం కాదు, గవర్నమెంట్ డబ్బులు కదా. ఈరోజు చదువుకోవడానికి ఇంతమంది సెన్సెట్ రాసి కష్టపడి వచ్చి చదువుకోవడానికి కనీసం ఫుడ్ పెట్టడానికి లేదు. ఈరోజు మీరు చూసినట్టు ప్లగర్స్ ఈరోజు పురుగులు వస్తున్నాయి. ఇంత అన్యాయం జరుగుతుందా? ఈరోజు ఒకవేళ బయట ఒక స్టూడెంట్స్ 10 మంది 5 మంది ఒక్కరే కూర్చుంటే అది న్యూసెన్స్ చేసినట్టు 144 సెక్షన్ అన్నట్టు విజిల్ చేసి ఫుడ్ పెట్టడం, ఇదంతా అన్యాయం జరుగుతుంది. ఈ జేఎన్టీలో ఎవరు పట్టించుకొని లేకపోతున్నాడు. ఈ పిక్చర్ చూడొచ్చు, ఇంత క్లియర్గా మీకు కనబడుతుంటే గ్లాస్ ముక్క లోపల పోతే వెళ్తే ఎంత కాన్షియన్స్ అవుతుంది. నువ్వు ఎంతో గవర్నమెంట్కి ఎన్ని లక్షలు వస్తున్నాయి మీకు? గవర్నమెంట్ ఎందుకు చదువుకోవడానికి వచ్చారో, దేనికోసం వచ్చారు? చదువుకోవడం వచ్చినప్పుడు ఎన్ని లక్షలు పెట్టి దీనికోసం ఫుడ్ కోసం పెట్టినప్పుడు ఇంత పురుగులు వస్తే ఎంత న్యాయం అవుతుంది?